నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన అందరి ఇళ్లల్లో ఉండే మామూలు ఉప్పు. అవును, చిటికెడు ఉప్పు ఒక పెద్ద సామ్రాజ్యాన్నే ఎలా గడగడలాడించిందో చూద్దాం. స్వాతంత్ర్య పోరాటంలో అదెలా ఒక శక్తివంతమైన చిహ్నంగా మారిందో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. అవును, వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు ప్రశ్న అదే. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని, అది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, కేవలం చిటికెడు ఉప్పుతో ఎలా సవాల్ చేయగలిగారు? దీని వెనుకొన్న అసలు వ్యూహమేంటి? ఈ ఆలోచనే చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది కదూ. ఇదిగో, ఈ చిత్రం చూడగానే మనకు గుర్తొచ్చేది మహాత్మాగాంధీగారు, ఆయన చారిత్రాత్మక దండి యాత్ర. ఇదేదో మామూలు యాత్ర అనుకుంటే పొరపాటే. ఏకంగా 24 రోజులు, దాదాపు 241 మైళ్ల సుదీర్ఘ ప్రయాణం. అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులనే కదిలించిన ఒక మహా ఉద్యమానికి ఇది నాంది పలికిందనమాట. మరిన్ని వేరే విషయాలుండగా అసలు ఉప్పునే ఎందుకెంచుకున్నారు? ఆ ప్రశ్నకి సమాధానం ఇక్కడుంది. దీని వెనుకున్న వ్యూహం నిజంగా అద్భుతం. ఆలోచించండి. ఉప్పు అనేది పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్క భారతీయుడు వాడే వస్తువు. ప్రభుత్వం విధించిన అన్యాయమైన పన్నుకి అదొక సజీవ సాక్ష్యం. పైగా ప్రకృతిలో ఉచితంగా దొరికేదానిపై పన్ను వెయ్యడం అందరికీ సులభంగా అర్థమయ్యే అన్యాయం. అందుకే ఈ చట్టాన్ని ఉల్లంఘించడంలో ఎవరైనా చాలా సింపుల్గా పాల్గొనవచ్చు. ఇదే గాంధీజీ ప్లాన్. అయితే ఈ ఉప్పు సత్యాగ్రహం అనేది ఒకరోజు రాత్రికి రాత్రే మొదలైన ఉద్యమం కాదు. దీని వెనుక చాలా ఏళ్లుగా పేరుకుపోయిన ఉద్రిక్తతలున్నాయి, ఎన్నో సంఘటనలున్నాయి. ఆ నేపథ్యమేంటో, అసలు కథ ఎక్కడ మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఈ టైంలైన్ని ఒకసారి గమనిస్తే 1927లో సైమన్ కమిషన్తో మొదలైంది అసలు కథ. భారతీయుల భవిష్యత్తు గురించి చర్చించడానికి ఒక్క భారతీయుడు కూడా లేని కమిటీ అది. ఇక అక్కడ నుండి మొదలైన నిరసనలు, ఆ తర్వాత లాఠీచార్జ్లో లాలా లజపత్రాయ్ మరణం, నెహ్రూ రిపోర్ట్లో డొమినియన్ స్టేటస్ ప్రతిపాదన, ఇవన్నీ జరుగుతూ చివరికి 1929 డిసెంబర్లో లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో మాకు డొమినియన్ స్టేటస్ వద్దు, పూర్ణ స్వరాజ్ కావాలి అని ఒక బలమైన తీర్మానం చేశారు. చూశారా, ప్రతి సంఘటన కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి, భారత నాయకులకు మధ్య దూరాన్ని పెంచుతూ ఒక పెద్ద ఉద్యమానికి పునాది వేసింది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయమేంటంటే, ఆ సమయంలో సమస్య కేవలం బ్రిటిష్ వాళ్లతోనే కాదు, మనలో మనకి, అంటే మన నాయకుల మధ్య కూడా కొన్ని రాజకీయ విభేదాలున్నాయి. ఉదాహరణకి, నెహ్రూ నివేదిక ఒకవైపు డొమినియన్ హోదా, ఉమ్మడి నియోజకవర్గాల గురించి మాట్లాడితే, మరోవైపు జిన్నాగారు ముస్లింల ప్రయోజనాల కోసం ప్రత్యేక నియోజకవర్గాలు కావాలంటూ తన 14 సూత్రాలు ప్రతిపాదించారు. ఈ రెండు ప్రతిపాదనలు కలవకపోవడం హిందూ ముస్లిం రాజకీయ ఐక్యతకు ఒక పెద్ద దెబ్బ తగిలింది. ఇది కూడా ఉద్యమంపై ప్రభావం చూపించింది. అయితే లాహోర్ కాంగ్రెస్ చేసిన ఈ ప్రతిజ్ఞ చూడండి. భారత ప్రజలకు స్వేచ్ఛను పొందే హక్కు ఉంది, వారి కష్టఫలాన్ని వారే అనుభవించాలి. అందుకే భారతదేశం బ్రిటిష్ సంబంధాన్ని తెంచుకొని పూర్ణ స్వరాజ్ లేదా సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించాలి. ఈ మాటలు చాలా శక్తివంతమైనవి. ఇక్కడతో ఉద్యమం లక్ష్యం స్పష్టమైపోయింది. ఇక రాజీలేదు, కావాల్సింది సంపూర్ణ స్వాతంత్ర్యమే. సరే, ఈ పూర్ణ స్వరాజ్ అనే పిలుపు దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో, శాసనోల్లంఘన ఉద్యమానికి ఎలా ఊపిరిపోసిందో ఇప్పుడు చూద్దాం. మళ్లీ మనం ఉప్పు సత్యాగ్రహం దగ్గరికి వద్దాం. ఈ యాత్ర మొదలైనప్పుడు గాంధీగారితో పాటు కేవలం 78 మంది మాత్రమే ఉన్నారు. అవును, కేవలం 78 మంది. ఎంత నిరాడంబరంగా మొదలైందో కదా. కాని ఆ చిన్న అడుగే ఆ తర్వాత దేశవ్యాప్తంగా లక్షలాది మందిని కదిలించి ఉద్యమంలో పాల్గొనేలా స్ఫూర్తినిచ్చింది. మార్చి 12న సబరమతి ఆశ్రమం నుంచి యాత్ర మొదలైంది. ఏప్రిల్ 6న దండిలో గాంధీగారు పిడికెడు ఉప్పు చేతిలోకి తీసుకుని చట్టాన్ని ఉల్లంఘించారు. అంతే, ఆ ఒక్క సంఘటనతో దేశమంతా ఉద్యమం అంటుకుంది. ఈ టేబుల్ చూస్తే అర్థమవుతోంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా అరెస్టులు, విదేశీ వస్తువుల బహిష్కరణ, అక్రమంగా ఉప్పు తయారు చేయడం, ఇలా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఉద్యమంలో మరో అద్భుతమైన విషయమేంటంటే, మహిళలు అపూర్వమైన సంఖ్యలో పాల్గొన్నారు. అంతవరకు గడపదాటని ఎంతోమంది మహిళలు ముందుకు వచ్చి బహిష్కరణ కార్యక్రమాల్లో, పికెటింగ్లో నాయకత్వం వహించారు. ఇది స్వాతంత్ర పోరాటంలో ఒక పెద్ద సామాజిక మార్పు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఊరుకోలేదు. ధరాసన ఉప్పు క్షేత్రం దగ్గర జరిగిన దాడి గురించి ఒక అమెరికన్ జర్నలిస్ట్ రాసిన మాటలు వింటే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది.
రక్షణలేని తలలపై లాఠీల దెబ్బల శబ్దాలు, ప్రతి దెబ్బకు నిరసనకారులు బాధతో మూల్గుతున్నారు. ఈ సంఘటన ఒకవైపు ప్రభుత్వ క్రూరత్వాన్ని, మరోవైపు నిరసనకారుల అహింసాయుత క్రమశిక్షణను ప్రపంచానికి చూపించింది. ఇది అంతర్జాతీయంగా బ్రిటిష్ ప్రభుత్వ ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. సరే, వీధుల్లో ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే రాజకీయంగా ఏం జరిగింది? ఈ నిరసనల తర్వాత పరిస్థితి చర్చల బల్ల దగ్గరికి ఎలా ఎళ్ళిందో, దాని రాజకీయ పర్యవసానాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉద్యమ తీవ్రతకు బ్రిటిష్ ప్రభుత్వం దిగివచ్చింది. అప్పటి వైస్రాయ్ ఇర్విన్కి గాంధీగారికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అదే గాంధీ-ఇర్విన్ ఒప్పందం. దీని ప్రకారం రాజకీయ ఖైదీలను విడుదల చేస్తారు, శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ఆపేయాలి. దీనికి బదులుగా కాంగ్రెస్ లండన్లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవ్వాలి. ఇది ఉద్యమం సాధించిన ఒక తక్షణ రాజకీయ విజయమని చెప్పొచ్చు. ఆ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి, కాని అవి అంతగా ఫలించలేదు. మొదటి సమావేశానికి ఉద్యమం జరుగుతుండటంతో కాంగ్రెస్ వెళ్లలేదు. ఇక రెండో సమావేశానికి ఒప్పందం ప్రకారం గాంధీగారు వెళ్లారు. కాని ప్రత్యేక నియోజకవర్గాల సమస్యపై చర్చలు విఫలమయ్యాయి. దాంతో మూడో సమావేశాన్ని కాంగ్రెస్ మళ్లీ బహిష్కరించింది. ఉద్యమం తిరిగి మొదలయింది. అంటే చర్చలు జరిగినా ఒక పరిష్కారం మాత్రం దొరకలేదు. మొత్తానికి ఇదంతా చూశాక అసలు ఉప్పు సత్యాగ్రహం ఎందుకు అంత ముఖ్యమైంది? శాసనోల్లంఘన ఉద్యమం మనకు ఎలాంటి వారసత్వాన్ని ఇచ్చింది? ఈ విషయాలను ఒకసారి సింపుల్గా చూద్దాం. మొట్టమొదట అహింసతో సామూహికంగా పోరాడితే ఎంతటి శక్తినైనా ఎదిరించవచ్చని ఈ ఉద్యమం నిరూపించింది. భారత స్వాతంత్ర్య పోరాటంపై ప్రపంచ దృష్టికోణాన్ని మార్చేసింది. పూర్ణ స్వరాజ్ అనేదే అంతిమ లక్ష్యమని తిరుగులేకుండా తేల్చి చెప్పింది. భారీ సంఖ్యలో మహిళలను పోరాటంలోకి తీసుకొచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యపు ఆర్థిక, నైతిక పునాదులను ఇది గట్టిగా కదిలించింది. ముగించే ముందు ఒక ప్రశ్న. అప్పట్లో ఉప్పు పన్ను లాంటి ఒక సాధారణ అన్యాయం అంత పెద్ద ఉద్యమానికి కారణమైంది. మరి ఈ రోజుల్లో మన సమాజంలో అలాంటి ఒక సాధారణ, అందరికీ సంబంధించిన అన్యాయం ఏదైనా ఉందా? అది ఒక పెద్ద ఉద్యమాన్ని రగిల్చగలదా? ఆలోచించండి.